ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లాలో రెచ్చిపోయిన మతోన్మాదులు. చర్చిలో ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవులపై దాడులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మతోన్మాదుల చేత వెళ్లగొట్టబడిన క్రైస్తవులు. బాధితులను పరామర్శించిన పలు క్రైస్తవ సంఘాల నాయకులు. బాధితులకు అండగా ఆర్ఎంపీ మరియు స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్, బెస్ట్ ఫౌండేషన్ మరియు కేఎం మినిస్ట్రీస్. వార్త వినగానే రాష్ట్రీయ మసీహ్ పరిషత్ తరపున, స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరపున పాస్టర్ యేసుదాస్ లక్కోజు, బెస్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పులి డేవిడ్ రాజు, కేఎం మినిస్ట్రీస్ అధినేత షేక్ మక్బుల్ గారు కలిసి హుటాహుటిన ఒరిస్సా రాష్ట్రంలో మల్కన్గిరి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించి వారికి అండగా మేము ఉన్నామని భరోసా ఇవ్వడం జరిగింది. వీరేదో దొంగతనాలు చేసి, నరహత్యలు చేసి కొట్లాటకు వెళ్లిన వారు కాదు. క్రీస్తును అంగీకరించిన కారణం చేత నిర్దాక్షిణ్యంగా మతోన్మాదుల చేత గాయపరచబడిన బాధితులు. వీరికి అండగా నిలవడమే కాదు, న్యాయం జరగాలని మనం పోరాడదాం, ప్రార్థిద్దాం. ప్రభువుని అంగీకరించడం నేరం ఎలా అవుతుంది? భారతదేశంలో ఉన్న స్వాతంత్ర్యపు హక్కును వీరు వినియోగించుకున్నారు కదా, మత స్వాతంత్ర్యపు హక్కును వినియోగించుకోవడం నేరమా? అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా చాలా మంది క్రైస్తవులు నిష్కారణంగా వెలివేయబడ్డారు. వీళ్ళు వెలివేయబడ్డానికి కారణం ఏంటి? యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడమే. వీరి ఆస్తిని కోల్పోవలసి వచ్చింది. వీరుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వేరే చోట పరవాసులుగా ఉండే పరిస్థితి ఏర్పడింది. వీరికి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఈ సత్క్రైస్తవుల కొరకు మన వంతు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క అవసరాలలో మన వంతు మనం చేయి చాపుదాం. ఇగో ఈ ప్రాంతంలో ఉన్నవారు కటిక చీకట్లో ఉంటున్నారు. రాత్రి అయితే కరెంట్ లేదు. వీరికి సోలార్ లైట్లు కావాలి. వాటి కొరకు దాతలు ముందుకు రండి. ప్రియ స్మృతులారా, క్రీస్తును అంగీకరించినందుకు శ్రమ పడుతూ, ఆ శ్రమలో కూడా ప్రభువును స్తుతిస్తూ సంతోషంగా పాటలు పాడుతున్న క్రైస్తవులను మీరు చూస్తున్నారు కదా. శ్రమలో కృంగిపోయిన వాడు క్రైస్తవుడు కాదు, శ్రమల్లో ఆనందించిన వాడే నిజమైన క్రైస్తవుడు అని రుజువుపరిచిన వీరికి ఏదో చిన్నపాటి సహాయం అందించడం జరిగింది. పాస్టర్ పులి డేవిడ్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో, ఇంకా తదితర సేవకుల సహాయ సహకారాలతో నూతన వస్త్రాలు, మెడిసిన్స్, అలాగనే ఆడియో బైబిల్ ఇచ్చి వారికి క్రీస్తు ప్రేమను చూపడం జరిగింది. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి నా హృదయపూర్వకమైన స్తోత్రాలు. రండి, కలిసి వెళ్దాం. ఇంకా అనేక మంది సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది జగదల్పూర్ అడవి ప్రాంతం. వీరు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు దేవుని ప్రేమ కొరకు.